హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజా స్టోరీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాకోస్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఏ ప్రిజర్వేటివ్స్ షుగర్ వాడకుండా అయితే ఈజీగా చేసుకోవచ్చు. రాగి పిండి, బెల్లం, కోకో పౌడర్, గీ, ఉప్మా రవ్వ, వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా ఎక్కువ అయితే యూస్ చేయొద్దు, 1 పించ్ అయితే సరిపోతుంది. ఇంతే అండి ఇంగ్రీడియంట్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఇంట్లోనే హెల్దీగా అయితే చేసేసుకోవచ్చు చాకోస్. ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకోవాలి. అందులో ఒక బౌల్ రాగిపిండి అయితే యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఒక ఉప్మా రవ్వ ఒక 4 స్పూన్స్ అయితే యాడ్ చేయాలి. దాని తర్వాత కోకో పౌడర్ ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేసేసుకుంటే మళ్ళీ ఏంటంటే చేదు వచ్చేస్తుంది. ఒక బౌల్ రాగిపిండికి ఒక 3 స్పూన్స్ కోకో పౌడర్ అయితే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. తర్వాత ఏంటంటే 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేయాలి. తర్వాత బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం ఒక 2 స్పూన్స్ యాడ్ చేయాలి, కానీ వీలైనంత మెత్తగా అయితే చేసుకోండి బెల్లాన్ని. తర్వాత 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్, ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. బెల్లం వీలైనంత మెత్తగా అయితే చేసుకోమని చెప్పాను కదా, ఎందుకంటే మధ్యలో పలుకుల్లా తగులకుండా ఉంటుంది. బాగా మెల్ట్ అవ్వాలి. పౌడర్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా విస్కర్తో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా అయితే మిక్స్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇది మిక్స్ అయ్యేటప్పుడే కొంచెం హాట్ వాటర్ అయితే ఒక 1/2 గ్లాస్ హాట్ వాటర్ అయితే వేడి చేసుకోండి. బబుల్స్ అయితే ఏం రావసరం లేదు, జస్ట్ హాట్ అయితే సరిపోతుంది. అప్పుడు మనం కొంచెమే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బెల్లం వేసాం కదా, అది మళ్ళీ కరిగి బాగా మెత్తగా అయితే అయిపోయే ఛాన్స్ ఉంది. మనం మాత్రం వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, మనం వీడియోలో చూపించే విధంగా ఈ డౌ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా సాఫ్ట్గా, అంత హార్డ్గా కాదు, ఇలా సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్లా అయితే చేసుకోవాలి. దాన్నే ఇప్పుడు మనం రోల్లా అయితే చేసుకోవాలి. సన్నగా పొడువుగా రోల్ చేసుకుంటే అవే మనం కట్ చేసుకుని చాకోస్ లాగా అయితే ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా అయితే రోల్ చేయాలి. ఎందుకంటే చాకోస్ చాలా చిన్నగా ఉంటాయి కదా, మనం కొంచెం టైం టేకింగ్ అన్న సన్నగా చేసుకుంటే బేక్ అయ్యేటప్పుడు కూడా త్వరగా బేక్ అవుతాయి, ప్లస్ క్రిస్పీగా కూడా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా అయితే చేసుకోవాలి. కానీ ఇంట్లోనే చేసుకోండి, కొంచెం టైం టేకింగ్ అన్న. బయట ఏంటంటే ప్రిజర్వేటివ్స్ అలా యాడ్ చేసేస్తారు కాబట్టి అంత హెల్త్కి మంచిది కాదు. ఇదేంటంటే మనం రాగి పిండితో ప్లస్ మన ఓన్ ఇంగ్రీడియంట్స్ హైజీన్గా చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ. చూసారా, ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుని ఇలా జస్ట్ చిన్నగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చాకో షేప్ అయితే వచ్చేస్తుంది. లేదు మాకు మౌల్డ్స్ ఉంటాయి, ఈజీగా సిలికాన్ మౌల్డ్స్ దొరుకుతాయి కదా, అలా అందులో వేసుకుని ప్రెస్ చేసుకున్న రకరకాల షేప్స్ అయితే వస్తాయి. ఇలా చేసుకునేటప్పుడు పిల్లల హెల్ప్ కూడా తీసుకుంటే వాళ్ళకి కూడా ఎంజాయ్ చేస్తారు ఇలా చేయడం, ప్లస్ నేర్చుకుంటారు కాబట్టి ఈజీగా మనకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఇలా రెడీ అయిన చాకోస్ని నేనైతే ప్లేట్లో బటర్ పేపర్ వేసుకుని దానిపైన అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. ఇక నెక్స్ట్ మనం బేక్ చేసుకోవడమే. అవెన్ లేకుండా ఎలా బేక్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను. ఇలా అడుగు మందంగా ఉండి ఏదైనా ఒక గిన్నె అయితే తీసుకోండి. దాంట్లో నేను ఏంటంటే సాల్ట్ వేస్తున్నాను. ఇది నేను ఎప్పుడు రెగ్యులర్గా బేకింగ్కి యూస్ చేసే సాల్టే. ఇది మళ్ళీ బేక్ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ చల్లారిన తర్వాత ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఉంటుంది కాబట్టి నేను యూస్ చేస్తాను. మీకు ఇసుక అవైలబిలిటీ ఉంటే ఇసుక కూడా వేస్తారు కొంచెం మంది అయితే, నాకు ఇక్కడ దొరకదు కాబట్టి నేనైతే సాల్ట్ వేసాను. తర్వాత ఏంటంటే ఇలా స్టాండ్ ఉంటే తీసుకోండి, లేదంటే ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాన్ని రివర్స్లో పెట్టినా సరే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ట్రే అయితే ఉంటుంది కదా, చాకోస్ ట్రే, అదైతే పెట్టుకుని లిడ్తో అయితే కవర్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ అయితే ఉంటే బాగా క్రిస్పీగా అయితే రెడీ అవుతాయి. ఇంకా ఎక్కువసేపు ఉన్నా సరే మాడిపోతాయండి. అది మాత్రం మనం మిడిల్లో మాత్రం ఒక్కొక్కసారి లిడ్ తీసుకుని మనమైతే చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా రెడీ అయిపోయినాయి. చూడండి, సౌండ్ కూడా వస్తున్నాయి కదా, అంటే మనకి ఇక పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. తీసేసుకొని చల్లగా అవ్వాలి. చూసారు కదా, చాకోస్ అయితే ఇలా రెడీ అయిపోయినాయి. ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి, బయట నుంచి కొనాల్సిన అవసరమే లేదు. ఇందులో అయితే మనం ఏ రకమైన ప్రిజర్వేటివ్స్ వాడలేదు కాబట్టి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ప్లస్ హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు, భయపడాల్సిన అవసరమే లేదు.
ఓకే అండి, చూసారు కదా నా వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలియజేయడం అయితే మర్చిపోకండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చే వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, బాయ్ బాయ్.